మధ్యతరగతి బిడ్డకు పార్లమెంట్ సీట్ ఇచ్చింది. ఇవాళ ఒక కార్యకర్తకు సీట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంత పెద్ద ఎంపీ 7 నియోజకవర్గాలు కాబట్టి కార్యకర్తలే నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి ఒక కార్యకర్తకి ఇచ్చినందుకు. లేకపోతే రేపు పొద్దున ఏమంటారో తెలుసా, అరే కార్యకర్త కదా చిన్నోడు ఇంక ఇస్తే టికెట్ గెలవడం చెప్పి రేపు ఇంకెవరికి టికెట్ కూడా ఇవ్వరు. కాబట్టి మీ బాధ్యత, మీరు గెలిపించుకుంటే మళ్ళీ మీకు అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే రేపు కార్యకర్తలకు ఇస్తే కార్యకర్తలే తోడుంటారు. ఇప్పుడే అన్న చెప్పిండు, బ్రహ్మాండంగా 40 ఏళ్ల తర్వాత భువనగిరి గడ్డ మీద మీ బిడ్డను గెలిపించుకున్నాం. వలిగొండ ముద్దు బిడ్డను 40 ఏళ్ల తర్వాత ఎంతో మంది ప్రయత్నం చేసిర్రు. తర్వాత అన్నొక్కడు ఒకసారి ఓడిపోయినా పట్టుబడవని విక్రమార్కుని లెక్క ఇక్కడ నియోజకవర్గం నుండి మీ కష్ట సుఖాలతో ఉండి 5 ఏళ్ళు కష్టపడి గెలిచిండు. మీ అందరు ఆశీర్వాదం. ఇవాళ ఏం చెప్పిండు మీ అన్న? ఒక 2 నిమిషాలు. అన్న ఏం చెప్పిండు? అన్నని గెలిపించారు, బానే ఉంది. ఇప్పుడు తమ్ముని గెలిపించి పార్లమెంట్ పంపించారు అనుకో, అన్నకు అండగా ఉంటా. అన్న ఇప్పుడే చెప్పిండు, బునాది గాని కాల్వ, పిల్లాయిపల్లి ఇవన్నీ గతంలో మా అన్న రాజన్న ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ మంచి కోసం, మీ పొలాలు చల్లగా నీళ్లు ఫుల్ ఉండాలి, మీకు 3 పంటలు రావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. నేను ఇదికి వచ్చేటప్పుడే కారులో ఒక వీడియో చూస్తున్నా. ఆ వీడియోలో కేసీఆర్ 2017 ఇడికి వచ్చి స్టేజ్ మీద గుర్రనరసింహ ఉండు అప్పుడు ఎంపీ, ఇక శాంక్షన్ చేసిన రేపే టెండర్లు ఎయిర్రి ఎల్లుండే పని మొదలు పెట్టిరని చెప్పాడు. పెట్టిండా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనందరికి మంచి చేయాలని ఈ కాలువలు దోమి మన ఊర్లలో నీళ్ళు పెట్టి మీరేం చేశారు? తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చింది. ఇచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? 150 రోజులు కూడా కాలే. 10 ఏళ్ళు పాలించి ఇంటికో ఉద్యోగం ఇలే, డబుల్ బెడ్రూమ్ లీడే, 3 ఎకరాల దళితులకి ఇలా ఉన్నాడు వచ్చి ఇలా ముచ్చట చెప్తాడు. మరి ఇంకేం చేయకపోయా? ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి గారు వచ్చి నిన్ననే ఇప్పుడే అన్న చెప్పిండు, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తా అని చెప్పిండు. ఈ కాల్వలు ధర్మారెడ్డి, బునాది గాని తర్వాత పిల్లాయిపల్లి ప్రాజెక్టులకు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి చేయిస్తా అన్నాడు. మీ దగ్గర పరిపాలించే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసి మంచినీళ్ళు చేస్తా అని చెప్పిండు. అంటే చిత్తశుద్ధి ఉన్న పాలన చేద్దామన్న ఆలోచనతో మన యువకుడు ముఖ్యమంత్రి. ఇందాక అన్న చెప్పిండు, గతంలో ఇక్కడ పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండేది. కేసీఆర్ దగ్గరికి పోవాలంటే 2 నెలలు కూడా పట్టేదో 4 నెలలు పట్టేది. మా అన్న తలుచుకుంటే ఈ నుంచి చక్క రాత్రి 11ంటికి కూడా రేవంత్ అన్న ఇంటికి పోయి షాయి రాయి ముచ్చట చెప్పేస్తాం. మళ్ళీ ఈ అన్నకు అండదండలు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇటు రాజగోపాల్ రెడ్డి గారు, ఇటు రేపొద్దున నన్ను గెలిపిస్తే నేను మరి పనులు కావాలంటే ఎందుకు కావు? మీకు మాకు చిత్తశుద్ధి ఉంది. నేను కూడా యువకుని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోని, మీ సమస్యలన్నీ తెలిసినోని. నన్ను గెలిపించినాక నేను కూడా మిమ్మల్ని మీకు సేవ చేస్తేనే కదా మళ్ళీ 20 ఏళ్ళు రాజకీయం చేసేది. లేకపోతే మీరు కూడా 5 ఏళ్ల తర్వాత నన్ను కూడా దింపేస్తారు అని. కాబట్టి మీరు అవకాశం ఇవ్వండి తల్లి. మే 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో మీరు మన అన్నకు 10,000 మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు మీ బిడ్డను. ఈ మండలంలో మీరు అన్నకు తమ్మునిగా నన్ను కూడా ఆశీర్వదించి మీ మంచి చేస్తా, నేను నా మీద నమ్మకం పెట్టుకోండి. ఈ మాయ మాటలలో వడకుర్రి. ఈడ కేసీఆర్ అట్లనే, ఆడ మోడీ అట్లనే, ఇద్దరు 10 ఏళ్ళు పాలించారు. 9 లక్షల కోట్ల అప్పు అయింది తల్లి మనకు. ఈ 9 లక్షల కోట్ల అప్పు అయితే నరేంద్ర మోడీ ఆపాలి కదా. 9 లక్షల కోట్ల అప్పు చేసి కుటుంబం మొత్తం సగం దోసుకుపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరానికి 1,50,000 కోట్లు పెట్టి కమిషన్ కోసం కడతారు, కానీ మన పిల్లాయిపల్లి బునాది చేయడానికి 300 కోట్లు లేవా? అంటే మన మీద చిత్తశుద్ధి లేదా? మరి నరేంద్ర మోడీ తీసి జైల్లో పెట్టాలి కదా కేసీఆర్ని తప్పు చేస్తుంటే. 10 ఏళ్ల నుంచి సప్పుడు ఏనోడి వచ్చి నా కోటే అని చెప్పి మన మధ్య కుల మతాల చిచ్చు పెడుతూ, మీరు దయచేసి ఒక్కటి చెప్తున్న తల్లి అమ్మలక్కల్లారా, ఒక ముప్పు కూడా ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా రాకుండా మన పిల్లల భవిష్యత్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తుందని మీకు ఇప్పుడే చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీయే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పొట్ట చేత పట్టుకొని తిరుగుతుర్రు. కొంతమందికి అసలు ఎకరం భూమి కూడా లేదు.
కూలీ పని కూడా దొరకలేదని చెప్పి మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ లా పనికి ఆహార పథకం తీసుకొచ్చింది తల్లి. అంతకుముందు ఎప్పుడు లేదు ఈ దేశంలో. 100 రోజులు పనికి ఆహార పథకం ప్రతి మనిషి భారతదేశంలో పనిచేసుకునే విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని నిర్వీర్యం చేసింది బీజేపీ పార్టీ. అంటే కేవలం ధనికుల పార్టీ అది. అంబానీ, అదానీ 100 కోట్లు సంపాదించారు. వ్యాపారవేత్తలు ఇక్కడ పెట్టిన దుకాణాలలో ఎన్ని కోట్లు సంపాదించారు 10 ఏళ్ళలో చెప్పండి. జిఎస్టీ డిమానిటైజేషన్ చేసి మన జేబులు ఖాళీ చేసి జేబులు గుల్లా చేసి. ఉద్యోగాలు ఉన్నాయా మీ పిల్లలకు? ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఊళ్ళో తిరుగుతురు. ఎందుకు తిరుగుతురు? ఉద్యోగం చేస్తే 40,000 జీతం ఇస్తే ఇంటి రెంట్లు మెస్సు బిల్లులు కట్టలేక ఇంటికాంచి 10,000 తెచ్చుకుంటున్నారు అని చెప్పి వచ్చి తల్లిదండ్రులు తోటరు. నన్ను గెలిపియండి తల్లి, ఇండస్ట్రియల్ క్యారిడార్ తీసుకొచ్చి ఇప్పుడు RRR వస్తుంది, మీకు తెలుసో తెలియదు. ఇంకొక రింగ్ రోడ్ వస్తుంది. ఆ రింగ్ రోడ్ మధ్యన ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి మన ఇంటి ముందే ఇండస్ట్రీలు పెట్టించి మీ నుంచి 10-15 కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్చ చేస్తుండు. ఎక్కడ ఉన్నటువంటి అక్కడ ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు దానికి కావాల్సిన నైపుణ్యాన్ని కూడా చేయించి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్నాం తెలంగాణ. మరి ఇలా నియామకాలు లేకపోతే ఆగమైపోతాం. కాబట్టి ఇవన్నీ చేస్తారు. మా అన్న రాజన్న కూడా మాట్లాడుతుంది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోండి తల్లి. నేను 100% మీకోసం పనిచేస్తా. నన్ను నమ్మండి, నాకు ఓటేయండి. మీకోసం కలిపి మాట్లాడి పార్లమెంట్ లో మనం భువనగిరి గడ్డ నిధులు తీసుకొస్తా అని చెప్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి, మీ అందరూ ఆశీర్వదించాలి. సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి అందరు చేతులు ఎత్తి ఈ గడ్డ మీద ఈ ధ్వని కాంగ్రెస్ పార్టీ. For more videos like this, subscribe Big TV channel.